హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ 18th ఎడిషన్ లోకి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ ఫెస్టివల్ మనకు మొదలయ్యేది ఈ మార్చ్ 22, 2025 లో స్టార్ట్ అవుతుంది. మొత్తం 10 టీమ్స్ అయితే ఈ ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక్కొక్క టీం 14 మ్యాచెస్ ప్లే చేయాలి రౌండ్ అండ్ రౌండ్. మొత్తం మ్యాచెస్ అన్ని కూడా ఈ ఇండియాలోనే 13 స్టేడియం లో మొత్తం 74 మ్యాచెస్ అయితే ఈ 25th మే 2025 వరకు జరుగుతుంది. ఇక ఈ 2025 ఈ 18th ఎడిషన్ టాప్ 4 స్ట్రాంగ్ టీమ్స్ అండ్ ఫైనల్స్ కి వెళ్లే 2 టీమ్స్ అండ్ ఫైనల్స్ లో ఏ టీం కప్ కొడుతుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ ఇయర్ 17th ఎడిషన్ లో కోల్కతా అండ్ హైదరాబాద్ ఫైనల్స్ కు వచ్చారు. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా కోల్కతా టీం అయితే నిలిచింది. సో ఈ 18th ఎడిషన్ లో ప్రతి ఒక్క టీమ్ లో కూడా ప్లేయర్స్ అండ్ కెప్టెన్స్ కూడా చేంజెస్ అయ్యారు. సో ఈసారి ఐపీఎల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచెస్ ఉంటాయి. మంచి జాక్పాట్ మ్యాచెస్ అయితే జరుగుతాయి. మంచి ఓవర్సీస్ ప్లేయర్స్ అండ్ ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కాకండి. అండ్ ఈ ఐపీఎల్ మ్యాచెస్ స్ట్రీమింగ్ అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అండ్ జియో హాట్స్టార్ లో అయితే వస్తుంది. సో అందరూ కూడా ఈ 18th ఎడిషన్ అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఐపీఎల్ 18th ఎడిషన్ 2025 ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే టాప్ 4 టీమ్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ లో ఉండేది ముంబై ఇండియన్స్. వీళ్ళకి బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా టాప్ ప్లేస్ లో ఉండే మంచి ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి ఇండియాలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ముంబై ఇండియన్స్ అయితే అన్ని టీమ్స్ కన్నా స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ లో ఉండేది లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ గా నిలిచిన టీం కోల్కతా నైట్ రైడర్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి అటాకింగ్ బ్యాటర్స్ తో పాటు మంచిగా ఎకనమీ మెయింటైన్ చేసే బౌలర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు వీళ్ళకి. సో దీన్ని బట్టి వీళ్ళ టీం టాప్ 2 లో అయితే ఉంటుంది. ఇక థర్డ్ టీం కి వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ చూసాం. బ్యాడ్ లక్ వలన ఫైనల్ వరకు వచ్చి కోల్కతాతో అయితే లాస్ అయ్యారు. సో ఈసారి అయితే మళ్ళీ అలాంటి మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడతారు వీళ్ళు. సేమ్ ఈ 18th ఎడిషన్ లో కూడా వీళ్ళ టీం ప్లేయర్స్ అయితే పెద్దగా చేంజెస్ అయితే అవ్వలేదు. సో ఈ ఎస్ఆర్హెచ్ కి ఇది ఒక గుడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దానికి తోడు మంచి బౌలర్స్ అయితే యాడ్ అయ్యారు వీళ్ళకి. అండ్ వీళ్ళ బ్యాటర్ సంగతి మీకు తెలిసిందే. వీళ్ళ టాప్ ఆర్డర్ లో టాప్ క్లాస్ బ్యాటర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ గా ఉన్నారు. సో ఆ బ్యాటర్స్ వల్లనే ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ కి 100% కాన్ఫిడెన్స్ అయితే విన్ అవుతామనే ఉంటుంది. సో దీన్ని బట్టే ఈ టీం టాప్ 3 లో అయితే ఉంటుంది. ఇక 4th పొజిషన్ లో ఉండేది పంజాబ్ కింగ్స్. వీళ్ళ టీమ్ లో చాలా చేంజెస్ అయితే జరిగాయి. కొత్త ప్లేయర్స్ తో పాటు వీళ్ళ టీం కి కొత్త కెప్టెన్. లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీమ్ కి కప్పు తీసుకొచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యారే ఈ పంజాబ్ కింగ్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉండబోతున్నారు. సో అతనైతే మంచిగా కెప్టెన్సీ చేస్తారు. సో అతని యొక్క రీసెంట్ ఫామ్ కూడా మంచిగానే ఉంది. అండ్ వీళ్ళకి టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు పర్ఫెక్ట్ గా. అండ్ మంచి బౌలింగ్ యూనిట్ కూడా ఉంది. సో దీన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలే గానీ వీళ్ళ టీం కూడా ఫైనల్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ పంజాబ్ కింగ్స్ టీం టాప్ 4 లో అయితే ఉంటుంది. అండ్ ఈ 4 టీమ్స్ లో ఫైనల్స్ కి వచ్చే టీమ్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ అయితే వస్తారు. అండ్ ఆ 2 టీమ్స్ లో ఈ 18th ఎడిషన్ లో కప్ కొట్టేది మాత్రం ముంబై ఇండియన్స్ అనే చెప్పుకోవచ్చు. సో మీరైతే ఏ టీం కప్ కొడుతుంది అనేది మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.